ఆ సమయంలోనే పుణ్యపురుషుడి నుండి వివిధ తత్వాలు వ్యక్తమైనాయి. పురుషుని నుండి ప్రకృతి, ఆ ప్రకృతి నుండి మహత్తు, దాని నుండి సత్వ రజస్తమో గుణములు పుట్టాయి. ఈ గుణభేదం చేతే 3 విధాలైన అహంకారములు పుట్టినాయి. వాటి నుండి పంచ తన్మాత్రలు, వాటి నుండి పంచస్థూల భూతములు, వాటి నుండి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు పుట్టాయి. నారద విను, ఆ పుణ్యపురుషుడు తక్క ప్రకృతి నుండి పుట్టిన తత్వాలన్నీ జడములే. కుమారా, ఆ పుణ్యపురుషుడి నుండి పుట్టిన ఈ పైన పుట్టిన ఈ 24 తత్వాలు అన్నీ అతనికి సంబంధించినవే. విష్ణువు ఈ 24 తత్వాలను ఏకం చేసి దానిని శివేచ్ఛచే అనగా శివుడి ఆజ్ఞచే తన ఆంతర్యంలో ఉంచుకొని పరబ్రహ్మస్వరూపమైన జలముపైనే యోగనిద్ర పరవశుడై నిద్రించడం మొదలుపెట్టాడు. ఇంతటితో విష్ణువు జన్మించుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో విష్ణు బ్రహ్మ వివాదం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సతు.